హాయ్ అండ్ హలో. నిన్న జడ్జెస్ ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ తోటి వాళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్స్ ముందుకు పంపించే విధానంలో సక్సెస్ఫుల్ అయ్యారని అనిపించిందా? మీలో ఎంతమందికి అనిపించిందా అలాగా? లెట్స్ డిస్కస్ ఎపిసోడ్ 7 రివ్యూ ఆఫ్ అగ్ని పరీక్ష 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎగ్జిక్యూషన్లో భాగంగా హోటా గారిని పిలిచారు. ఆయన పర్ఫెక్ట్గా పంపించేసే ప్లాన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేశారు. దానికి యాజ్ యూజువల్ చిట్టి కవర్స్ పెట్టారు. దాంట్లోంచి ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ ఏదో వస్తుంది. ఆబ్వియస్గా ఆయనతో పాటు ఎవరు వచ్చినా సరే అందులో ఖచ్చితంగా ఆయనకి ఎగ్జిట్ వస్తున్నది క్లియర్ కట్ అర్థమైపోతుంది మనకి. సో ఎందుకంటే తీసేది శ్రీముఖి గారు కాబట్టి హోటా గారు తీసి చూడరు కదా అందులో ఎంట్రీ ఉంది ఎగ్జిట్ ఉందని. అఫ్కోర్స్ ఎగ్జిటే మనకు చూపిస్తారు అనుకుంటే, కానీ 2 కవర్స్ ఉంటాయి ఆబ్వియస్గా. బై ఛాన్స్, ఎందుకంటే ఛాన్స్ తీసుకోరు కదా ఏదైనా సరే. ఎందుకంటే గబుక్కున సెలక్షన్ ఆఫ్ కవర్స్లో ఆయన పింక్ అన్నాడంటే అందులో కూడా ఎంట్రీ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. సో 2 పెడతారు. తీసేది శ్రీముఖి గారు కాబట్టి ఆవిడ ఏది కావాలో తీయగలుగుతారు అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ చేశారు కదా, నెక్స్ట్ ఫర్దర్గా మిగతా కంటెస్టెంట్స్ విషయంలో కూడా. సో ఇక్కడ కూడా డౌట్ పడాల్సి వస్తుంది. అనవసరంగా బలిపశువు అయిపోయాడండి పాపం హోటా బాబు. జపాన్ వెళ్ళిపోయాడు అనుకుంటా, లేదా వెళ్ళిపోతాడు. ఏమైనా సరే ఆయన పిలిచడం ఎందుకో, పంపించడం ఎందుకో ఏం అర్థం కాలేదు. నిన్న ఆయన తీసుకోవడంలో వల్ల కూడా మిగతా కంటెస్టెంట్స్కి ఎవరో ఒకరికి అన్యాయం అయితే జరిగింది. అలాగే ఆయన ఎంట్రీ కూడా ఒక అన్యాయం జరిగింది మిగతా వాళ్ళకి. ఆయన ఎగ్జిట్ వల్ల ఆయనకి న్యాయం చేయలేకపోయారు ఎవరు కూడా. సో జస్ట్ పక్కాగా ఏదో టీఆర్పీ రేటింగ్స్ లేదంటే హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఒక జపాన్ దేశస్తుని కూడా మనం కంటెస్టెంట్ చేశారు మా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అని చెప్పుకోవడానికి, నెక్స్ట్ సీజన్స్కి ఉపయోగపడద్దని చెప్పేసి గట్టి సెటప్తో వచ్చి పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్టుగా అనిపిస్తుందండి. ఓకే, అయిపోయింది. ఆయన పంపించాడు సక్సెస్ఫుల్గా. 4 చిలక పలుకులు మాట్లాడేశాడు తెలుగులో, వెళ్ళిపోయాడు. అపూర్వ గారిని కూర్చోబెట్టేశారు. అంటే ఆయనతో పాటు వచ్చిన అపూర్వ గారిని వచ్చినప్పుడే అర్థమైపోతుంది కదా. ఎందుకంటే అపూర్వ గారు అంత ఈజీగా పంపిస్తారండి. అపూర్వ గారిని ఏ టాస్క్లు పెట్టకుండా, లేదంటే కనీసం ఏదైనా పుష్ ఇవ్వకుండా. వాళ్ళు డిసైడ్ అయిపోయిన తర్వాత ఇవ్వాల్సిన పుష్ ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరికీ ఇచ్చారండి. నేను మాట్లాడదాం కమింగ్ టాస్క్లో, అవి కూడా క్లియర్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ చిల్లీ టాస్క్. అన్ని టాస్క్ల్లో కల్లా కొంచెం టఫెస్ట్ టాస్క్ ఇది. ఎందుకంటే చాలా ఘాటైన చిల్లీస్, ఎక్కడో ఫారెన్ చిల్లీస్ అంట, దాని పేరు ఏదో ఉంది, గోస్ట్ పెప్పర్ చిల్లీస్ ఏదో చెప్పారు. చాలా ఎక్కువగా ఉంటుంది కారం, ఘాటు. చేత్తో ఇదైతేనే కంట్లో నీళ్ళు వచ్చేసినాయి, అలాగే వచ్చేసినాయి. అమన్ మసూద్ కూడా వచ్చేసినాయి. సో పిలిచారు. నలుగురిని ఎవరు వస్తారంటే చాలామంది ఎత్తారు. యాజ్ యూజువల్ అందులో వీళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి వీరు ఎవరిని ముందుకు పంపాలి, ఎవరిని అక్కడ ఆపేయడానికి ఛాన్స్ దొరుకుద్ది అని పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నారు. సో లయ, సుమన్, అమన్ మసూద్ అండ్ దీపక్ నలుగురిని పిలిచారు. టేక్ ఆఫ్ సుమ గారు చాలా బాగా తీసుకున్నారు. మంచి కాంపిటీషన్ ఇచ్చారు. వెంటనే 2 చిల్లీస్ చాలా ఫాస్ట్గా తినేశారు. బెలూన్స్ వద్దు ఫాస్ట్ చేశారు. బాయ్స్ కన్నా ఫాస్ట్, అంటే ఇక్కడ బాయ్స్ కన్నా గర్ల్స్ కన్నా అనేది కాదు కానీ, బట్ డెఫినెట్గా ఫిజికల్ స్ట్రెంత్లో వచ్చేటికి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది నా దృష్టిలో ఎప్పుడు కూడా. సో మంచి టేక్ ఆఫ్ తీసుకున్నారు, బాగా చేశారు. మధ్యలో సెకండ్ పాయింట్లో ఇబ్బంది పడ్డారు, కొంచెం ఆపాల్సి వచ్చింది. హోల్డ్ చేశారు గేమ్ని, తర్వాత కంటిన్యూ చేశారు. ఆయన టఫ్ ఫైట్ అయితే ఇచ్చారు. బట్ ఆబ్వియస్గా తర్వాత వాళ్ళిద్దరు పికప్ అయ్యారు, బాయ్స్ ఇద్దరు. వాళ్ళిద్దరు ముందు కంప్లీట్ చేశారు. ఫస్ట్ దీపక్, నెక్స్ట్ అమన్, అట్లాగా. అది అయిపోయిన తర్వాత థర్డ్ సుమ గారు వచ్చారు. లయ గారు ఎప్పటికో కంప్లీట్ చేశారు. సో ఇక్కడ క్లియర్ కట్గా లయ గారు ఛాన్స్ ఇచ్చేశారు. సో నన్ను తీసేయడానికి నేనే అవకాశం ఇచ్చాను రా బాబు అని చెప్పినట్టు ఉంది. సో ఫైన్, డన్. ఓకే, ఆ టాస్క్లో ఒక రిజల్ట్స్ వెంటనే చెప్పకుండా. సో నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అక్కడ వెంటనే డెసిషన్స్ చెప్పరు, ఎందుకంటే అన్నీ లాస్ట్లో కలుపుకొని ఇలా సెట్ చేసాం, అలా సెట్ చేసామని మిక్స్ చేయడానికి, మసాలా మిక్స్ చేయడానికి, వాళ్ళకి స్క్రిప్ట్ రాసుకున్న స్క్రిప్ట్ని చదవడానికి పర్ఫెక్ట్గా ఉపయోగపడాలి కాబట్టి లాస్ట్లో చెప్తా ఉన్నారు. సరే, ఓకే, డన్. చిల్లీ టాస్క్ అలా కంప్లీట్ అయిపోయింది. సో 4 ప్లస్ 2 అక్కడ అయిపోయారు ఆల్రెడీ. నెక్స్ట్ పియర్సింగ్ అంటే అదే కుట్టించుకోవడం, ముక్కులకి, చెవులకి, ఐబ్రోస్కి కుట్టించుకుంటారు కదా. సో ఎవరు చేస్తారు అంటే ఆబ్వియస్గా రోహిత్. ఈ భాగంలో దేనికి కూడా రోహిత్ ముందుగా జై అనకుండా ఇలాగే కూర్చుంటూ ఉన్నాడు. సో ఆయన్ని బలవంతంగా పుష్ చేయడంలో మళ్ళా జడ్జి గారు, అంతే ముగ్గురు జడ్జిలు యొక్క పాత్రని సింగించాల్సి వస్తుంది. అనుకున్నారు బహుశా ఏమోలేండి, రోహిత్లో ఏదో చూశారు, పుష్ ఇవ్వాలనుకున్నారు. అందరిలోనే ఇవ్వచ్చు కదా, ఒక రోహిత్కి ఎందుకు పుష్ ఇవ్వాలనుకున్నప్పుడు అందరికీ ఇవ్వచ్చు కదా. బట్ ఏమో వాళ్ళ ఇష్టం, షో వాళ్ళది. సో మ్యాక్సిమం నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, ఎందుకు రావట్లేదు అసలు మన మైండ్ గేమ్ ఎలాగా పించింగ్ చేశారు, తర్వాత రోస్టింగ్ చేశారు. మొత్తానికి ఏదైతే కనుక వచ్చాడు సగం, కానీ ఇక్కడెక్కడో ముక్కు మధ్యలో ఇక్కడ పెట్టుకోవాలంటే ఇప్పటికి నా వల్ల కాదు బాబు అనుకుని వెళ్ళిపోయాడు. సో హేమంత్ స్ట్రాంగ్గా నిలబడ్డాడు, చేయించుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. ఫైన్, డన్.
మంచిది, హేమంత్ అలాగే గెలిచాడు. క్లియర్‌గా ఇద్దరి మధ్యలో ఒకడు విన్నర్ కాబట్టి ఇంకే అబ్జెక్షన్ రాదు హేమంత్‌కి చెప్పడానికి. సో ముందుకెళ్ళిపోవడానికి ఆటంకాలు క్లియర్ అయిపోయినాయి హేమంత్‌కి. సో ఆ రకంగా హేమంత్ ముందుకెళ్ళిపోయాడు. నెక్స్ట్ టాస్క్ అదొక వాటర్ టిన్ లాంటి దాంట్లో వాటర్ పోయాలి. 2 కలర్స్ ఉన్నాయి వాటర్. చేతులకి పెట్టేసుకోవాలి. సో ఆ ప్రాసెస్‌లో ముగ్గురు ట్రై చేశారు. ట్రై చేసేటప్పటికి రుచిత గారు వచ్చి నాకు కంఫర్ట్ లేదు, సరిగ్గా నడవలేకపోతున్నానంటే, సరిగ్గా నడవకుండా ఉండడం కోసం కదా కడతారమ్మా. మినిమం లాజిక్ మిస్ అయిపోతే ఎలాగా? నీ ఛాన్స్ వాళ్ళ ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్‌కి నువ్వే ఒక యువతం ఇచ్చినట్టు అయింది అక్కడ. నువ్వు ఎప్పుడైతే ఆ మాట చెప్పావో, అబ్బా దొరికిందిరా బాబు ఛాన్స్ అనుకుని టక్కని శ్రీము గారు ఎంటర్ అయిపోయారు. నువ్వు వెళ్ళిపో, యుగో అని చెప్పేశారు. ప్రియాంక గారిని తీసుకొచ్చారు. నీట్‌గా మీకు ఇది మీరే తవ్వుకున్నట్టు అయింది అక్కడ. సో ప్రియాంక గారు అండ్ ఝాన్సీ గారు ఇద్దరు కంప్లీట్ చేశారు. ఝాన్సీ గారు ఫాస్ట్గా చేశారు. కొంచెం తేడాలో, చాలా మైన్యూట్ తేడాలో ప్రియాంక గారు కూడా ఓడిపోయారు. బట్ ఓకే, ఎనీవేస్ ఇద్దరు కూడా బాగానే ఇచ్చేశారు. సో ఆ టాస్క్ ఆ విధంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసారు. నెక్స్ట్ క్లిప్స్, ఒంటి మీద క్లిప్స్ పెట్టుకోవడం. సున్నితమైన స్కిన్లో కానీ, సాఫ్ట్ స్కిన్, హార్డ్ స్కిన్ మొత్తం మీద ఎవరు ఎంతమంది ఎక్కువ క్లిప్స్ పెట్టుకుంటారో వాళ్ళు హోల్డ్ చేయగలుగుతారో వాళ్ళు విన్నర్స్. ఆబ్వియస్గా ఈసారి రోహిత్ గారిని బలవంతంగా పిలిచారు, మళ్ళీ మోటివేషన్ ఇచ్చారు, మళ్ళీ చెప్పాల్సింది చెప్పారు. బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే వచ్చిన తర్వాత మాత్రం తన ప్లాన్ మాత్రం బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ముందు కాళ్ళకి పెట్టుకొని మ్యాక్సిమం క్లిప్స్ అన్నీ కూడా కాళ్ళకి పెట్టేసుకొని ఎక్కువ కౌంట్ పెంచుకున్నాడు. తర్వాత సున్నితమైన స్కిన్ దగ్గరికి లాస్ట్ వచ్చాడు. సో ఆ రకంగా ఆ క్లిప్స్లో జ్యోత్స్న, గాయత్రి, రోహిత్ ఇక్కడ గివప్, నా వల్ల కాదు బాబోయ్ అన్నారు. ఓకే, మా వల్ల ఒకసారి అవుతుంది, మన వల్ల అవ్వకపోవచ్చు మనం అనుకున్న వాటిలో. నేనే దాన్ని క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు. బట్ అయినా సరే నీకేమైనా అవుతుందా వద్దా, కూర్చుంటావా, శ్రీముఖ్ గారు వచ్చి అడగడం. నీకెందుకు, మేము ఉన్నాం కదా లాస్ట్లో, అంతా స్క్రిప్ట్ పక్క ప్లాన్ జరిగిపోద్ది, ఏం పర్లేదు, యు గో అండ్ సిట్ చెప్పినట్టుగా ఉంది. సో ఆబ్వియస్గా పంపించారు. కూర్చోబెట్టేసి మిగతా ఇద్దరికి కండక్ట్ చేసిన తర్వాత ఎవరు మన జ్యోత్స్న అండ్ రోహిత్ టఫ్ ఫైట్ ఇచ్చారు. పాపం జ్యోత్స్న గారు కూడా ఏమటగా మాట మంచి టఫ్ ఫైట్ ఇచ్చారు. ఆవిడ 76 పెట్టుకున్నారు, ఈయనేమో 109 అనుకుంటా. మంచి విజయం సాధించాడు రోహిత్. తెలివిగా పెట్టుకున్నాడు, తెలివితేటలు కూడా చూపించాడు. తెలివి ఉంది అనేది నిరూపణ అయ్యింది. జడ్జెస్ అట్లీస్ట్ పుష్ చేసినందుకు నమ్మకం నిలబెట్టాడు. ఇలా అందరి విషయంలో చేస్తే బాగుంటుంది, మరి తెలియదు మరి. ఆ తర్వాత ఐస్ బాత్ లాస్ట్ టాస్క్ అని చెప్పారు ముందే, చాలా ప్లాన్గా. ఇక్కడ ఎందుకు ముందే ప్లాన్గా అని అంటున్నానంటే, ఐస్ బాత్లో ముగ్గురిని పిలవచ్చుగా, ఎందుకంటే ఆల్రెడీ గివ్ అప్ ఇచ్చేసారుగా. అంటే ఆవిడ ఏమీ కాంపీట్ చేసినట్టు కాదు కదా గాయత్రి గారు. అలాగే రుచిత, ఆవిడ కూడా నాకు కంఫర్ట్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోయారు కదా. సో ఆవిడని తీసుకొచ్చి పెట్టినప్పుడు అట్ ద సేమ్ టైం అంటే ఆవిడ గెలిస్తే ఆవిడకి ఛాన్స్ ఉండేది, అప్పుడు ఓడిపోయి ఉండేవారు. మేము ఎందుకు ఓడిపోయి ఉంటారు. అప్పుడు అపూర్వ గారిని గెలిపించాలనుకున్నట్టయితే కనుక ఇంకొకరిని బలిపర్సూ చేసేవారేమో తెలీదు. బట్ అపూర్వ గారు రుచిత గారు కంప్లీట్ చేశారు. ఆబ్వియస్గా ఒక 4 సెకండ్ల డిఫరెన్స్తో అపూర్వ గారు గెలిచారు. రుచిత గారు 4 సెకండ్లతో ఓడిపోయారు కాబట్టి సో అక్కడికి డెసిషన్స్ హోల్డ్ అయినాయి. ఇక్కడ కూడా గాయత్రి గారిని, నా క్వశ్చన్ ఏంటంటే, నా డౌట్ ఏంటంటే, గాయత్రి గారు ఇందులో కూడా పార్టిసిపేట్ చేసి ముగ్గురు తీసుకుంటే బెస్ట్ ఆఫ్ ద 3లో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చేసి ఒకటే ఛాన్స్ ముందే చెప్పొచ్చు కదా ఆ విషయం జడ్జెస్కి. ఇంకా మిగిలింది ఒకటే ఫైనల్ టాస్క్. ఈ టాస్క్లో ముగ్గురిని పెడుతున్నాను, ముగ్గురులో ఎవరు గెలిస్తే వాళ్ళే, మిగతా ఇద్దరు అస్సాం అని చెప్పేస్తే వదిలిపోయేదిగా. పోనీ పెట్టారు, ఇద్దరికే పెట్టారు, గెలిచారు అపూర్వ గారు. రుచిత గారు ఆబ్వియస్గా గెలవలేదు కాబట్టి ఓడిపోయిన అపూర్వ గారికి, రుచిత గారికి, గాయత్రి గారికి పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి గివ్ అప్ ఇచ్చారు కాబట్టి ఆవిడకి, సోమ గారికి థర్డ్ వచ్చారు కాబట్టి ఓన్లీ విన్నర్ అండ్ రన్నర్ కన్సిడర్ చేసామని చెప్పుకున్నారు. వీళ్ళు ముగ్గురికి కలిపి ఒక్క టాస్క్ పెట్టలేరా అంత ఎపిసోడ్లో? ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ వద్దు అంతేగా. ఏమైంది? ఎడిట్ చేసుకుంటే దాన్ని కూడా ట్రిమ్ చేసుకుంటే మీకు అదే విత్ ఇన్ దట్ ఎపిసోడ్ టైమింగ్ లిమిట్లో వచ్చేస్తుంది కదా. చేస్తే పోయేదే ఉంది. ఒక ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఛాన్స్ ఇచ్చినట్టు అయ్యేది కదా వాళ్ళకి కూడా. లేదా తప్పే మనకెందుకు అంత కష్టం, మనం ఎలా డిసైడ్ అయిపోయాం కదా గాయత్రి గారిని పంపిద్దామని. ఫైన్, జరిగిపోద్ది అది ఎలాగో. అదేదో సామెతలు బంతిలో భోజనం చెవులో కూర్చున్న మనవాళ్ళు అయినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేది కదా భోజనం. ఇది అంతే, పంపించాలని డిసైడ్ అయిపోయిన తర్వాత ఏదైనా జరుగుతుంది. సో అలాగే రిజల్ట్స్ డిక్లేర్ చేశారు అందరికీ. దానికి తగ్గట్టుగానే ఈ నలుగురు మొత్తం 5 హోల్డ్లో పెట్టేసి 5 పేర్లు చదువుతూ లయ్య గారిని ఇంటికి పంపించారు. జ్యోత్స్న గారిని, సుమ గారిని, రుచిత గారిని పంపించేసి గాయత్రి గారిని ముందుకు పంపించారు సగర్వంగా, హ్యాపీగా. ఆ రకంగా
కథను ముగించారు 15 మందిని సెలెక్ట్ చేసి. వాళ్ళిద్దరికి ఒక ఫెయిర్ ఛాన్స్ మిస్ అయింది, ట్రాన్స్పరెన్సీ మిస్ అయిందేమో, జడ్జెస్ యొక్క కాన్స్పిరసీ నాకు కొడుతుంది సీనా తేడా అని అనిపించింది. బట్ మీ ఒపీనియన్ కూడా ఒకసారి ఆలోచించి చెప్పండి ఈ విషయంలో, మీకు అలాగే అనిపించిందా? ఎనీవేస్, దట్స్ ఆల్ ఫర్ దట్ ఎపిసోడ్. మొత్తం 15 మంది ముందుకెళ్ళారు. ఈ 15 మందికి ఇప్పుడు టాస్క్లు ఏ రకంగా పెడతారో, ఇందులో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ముందు పంపించడానికి స్క్రిప్ట్లు ఎంతెంత బాగా డిజైన్ చేసుకుంటారో దానికి తగ్గట్టుగా పంపుతారు. అందులో గాయత్రి గారు ఎంతవరకు ముందుకెళ్తారో, గాయత్రి గారు ఒక్కలేనా వాళ్ళ లిస్టులో ఇంకా క్యాండిడేట్స్ ఉన్నారా ఏమో చూడాలి ఫర్దర్ ఎపిసోడ్స్లో. చూద్దాం, లెట్స్ వెయిట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనబాచి అండ్ లైక్ మై ఛానల్. కొత్త ఛానల్ అండి, కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.